ఇవాళ డిఫెన్స్ రంగంలో ఒక అతి ముఖ్యమైన కంపారిజన్ అనేది యుద్ధ నిపుణులు చేస్తున్నారండి. అంటే మిడిల్ ఈస్టులో ఇరాన్ అమెరికా యుద్ధం, అలాగే లాస్ట్ ఇయర్ అంటే 2025లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్. ఈ కంపారిజన్ ఇప్పుడు ఎందుకండి, ఇది చేయడం వలన ఏమిటి ఫలితము అంటే 2026లో మీకు పెద్ద పెద్ద యుద్ధాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నార్త్ కొరియా వాళ్ళు ఏకంగా 10 బాలిస్టిక్ మిజైల్స్ జపాన్ సౌత్ కొరియాపై వీళ్ళు సంధించారు. దీనికంతా కారణము అమెరికా. అలాంటిది అమెరికా యొక్క పవర్ ఏమిటి ఇవాళ టోటల్గా ఎక్స్పోజ్ అయిపోయారు కదా. మరి ఈరోజు మనము ఇరాన్తో కూడా ముఖ్యమైన డీల్స్, ముఖ్యంగా ఆయిల్ గ్యాస్ అనండి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్ద పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకుంటున్నాం. అంటే మనము ఇరాన్కి ఫేవరబుల్గా ఉన్నామా? అమెరికా ఇవాళ కూడా మనల్ని ఒక శత్రు దేశంగానే చూస్తుందా? సో ఈ సమీకరణ ఇందులోకి వెళ్ళారు అనుకోండి, అమెరికా యొక్క పవర్ ఏమిటి అంటే 1947లోనే అణువస్త్రము కలిగిన ఒక దేశం అమెరికా, చాలా చాలా అడ్వాన్స్డ్. మరి ఇవాళ కూడా మనము వేరే దేశాల వద్ద నుంచి ఆయుధాలు కొంటున్నాం కదా. అంటే ఇదంతా మనము ఒక 10 to 12 ఇయర్సే కదండి. అంతకుముందు ఒక మాదిరిగానే భారత్ వద్ద ఇలా యుద్ధ విమానాలు అనండి, అలాగే యుద్ధ నౌకలు ఇవి ఉండేవి. మరి అలాంటిది అమెరికా ఇరాన్తో చేస్తున్న యుద్ధము ఏమిటి, మనము పాకిస్తాన్పై చేసిన దాడులు ఏమిటి అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. దీనికి డొనాల్డ్ ట్రంప్గా నేనే ఆ పేరు పెట్టాను. అంటే ఏంటి, ఒక యుద్ధము ఒక ఆపరేషన్, దానికి పేరు పెట్టే కెపాసిటీ ట్రంప్కు ఉన్నట్టుగా ఆయన చెప్పుకుంటున్నాడు. అదే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అన్నారు, మోదీ గారే పేరు పెట్టాడు. అలాంటిది సమీకరణను మీరు చూడాలి. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అమెరికా సూపర్ పవర్, ఎయిర్ ఫోర్స్లో వీళ్ళకి తిరుగుండదు కదండి. ఎయిర్ ఫోర్స్ ఏముంది, నేవల్ ఫోర్స్ అనండి, ఆయుధాలు అనండి, ఎక్కడైనా చూడండి అమెరికా ఎప్పుడు నంబర్ 1 కంట్రీ, ఇందులో డౌట్ లేదు. అలాంటిది మీకు ఇన్ని ఆయుధాలను పెట్టుకొని ఒక చిన్న దేశం ఇరాన్ లాంటి ఇరాన్కి ఎయిర్ ఫోర్సే లేదు, నేవల్ షిప్సే లేవు. అలాంటి ఇరాన్తో వీళ్ళు యుద్ధము చేస్తున్నప్పుడు వీళ్ళ ప్రిపరేషన్ ఏమిటి? భారత్ పాకిస్తాన్పై ఇలా అటాక్స్ చేయబోతున్నారు అన్నప్పుడు మన ప్రిపరేషన్ ఏమిటి అంటే మీరు ఎన్ని ఆయుధాలు, ఎంత పవర్ఫుల్ వెపన్స్ మీ వద్ద ఉండొచ్చు, సరైన ప్రిపరేషన్ లేనప్పుడు, ఒక ప్లానింగ్ లేనప్పుడు మీరు ఆ యుద్ధములో ఏ స్థాయిలో నష్టపోతారో చెప్పడానికి ఇవాళ యుద్ధ నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. మనము కాదండి, అమెరికాలో కూడా పెంటగన్ వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు. మీకు లోకల్గా ఉండే సెనేటర్స్ ఈ నష్టాన్ని ట్రంప్ ఎలా భర్తీ చేస్తాడు వాళ్ళు చెప్తున్నారు కదండి. ఎన్ని విమానాలు కూలిపోయినా, కుప్పలు తెప్పలుగా విమానాలు కూలిపోయినా మా మోటో ఏమిటి, ఇరాన్పై గెలుపు, ఇది సాధించే తీరుతాము. ఎలా జరుగుతుందండి? ఇంతలాగా నష్టపోతూ మీరు ఏ యుద్ధాన్ని గెలుస్తారు? చూడండి, ఇప్పుడు ఫిబ్రవరి 28 ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ స్టార్ట్ అయిందండి. అక్కడ నుంచి 2 వారాలలో మీరు గమనించారు అనుకోండి, ఏకంగా 19 అమెరికా వాడి యొక్క విమానాలు, F-35 విమానాలు ఇవి కూడా ధ్వంసమయ్యాయి. 19 ఏంటి, ఎయిర్ ఫోర్సే లేని ఒక దేశము మీ మీద దాడులు చేస్తున్నారు, మీరు ఆపలేకపోతున్నారు. దాంతో 19 ఫైటర్ జెట్స్ కూలిపోయాయి, చాలా పెద్ద లెవెల్లో కూలిపోయాయి. ఇంకా మీకు గ్రౌండ్ మీద ఉండే ఆయిల్ ట్యాంకర్స్, ఈ ట్యాంకర్స్ ఉంటాయి కదా, రీఫ్యూలింగ్ ట్యాంకర్స్ అంటారు, అవి ఒక 6 కూలిపోయాయండి. డైరెక్ట్గా మిజైల్స్ వచ్చి పడ్డాయి, మీకు తుక్కు అయ్యాయి. అంటే 25 ఫైటర్ జెట్స్ను మీరు పోగొట్టుకున్నారు. దీని ఖర్చు అంటారా $282 మిలియన్ అమెరికన్ డాలర్స్. ఈ నష్టాన్ని చూడండి. అలాగే MQ-9 రీపర్స్ అంటారండి, వాళ్ళ యొక్క అతి శక్తివంతమైన డ్రోన్లు చాలా కాస్ట్లీగా ఉంటాయి కదా. మీకు $3 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ అమెరికా డ్రోన్స్ మీకు పూర్తిగా ధ్వంసమయ్యాయండి. నష్టాన్ని చూడండి. సో ఇదంతా ఎవరితో మీరు చేస్తున్న యుద్ధము? రష్యాతోనో లేదా ఒక UK, ఫ్రాన్స్ ఆ లెవెల్ కాదండి, ఇరాన్తో చేస్తున్న యుద్ధములో మీరు ఇలా నష్టపోతూ ఉంటే ఏంటి, లాస్ట్ జూన్ నుంచి కూడా USS ఇబ్రహాం లింకన్, USS జెరాల్డ్ ఫోర్డ్ ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని పెట్టుకొని అమెరికా వాడు రెడీ అవుతున్నాడు.
ఇరాన్ని బెదిరిస్తున్నాడు, ఏ టైంలో అయినా నేను నీ మీద దాడులు చెయ్యొచ్చు అంటున్నాడు. అలాగే మిడిల్ ఈస్ట్లో ఉండే తన పార్ట్నర్స్, ఫ్రెండ్స్, మీకు ఎలైస్, మీకు ఇటువైపు ఏమో ఖతార్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్, బహ్రెయిన్ లాంటి దేశాలు, వీళ్ళ వద్ద ఉండే అతి శక్తివంతమైన ఎయిర్ బేసెస్, అక్కడ ఉండే విమానాలు, ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, పవర్ఫుల్ రేడార్స్, వీటినంతా కూడా అమెరికా వాడు రెడీ చేసుకుంటున్నాడు. ఇజ్రాయెల్తో మాట్లాడడం, ఎప్పుడు మనం కొట్టాలి, ఇది వీడి ప్లాన్. ఇంత ప్లాన్ చేసుకొని ఎక్కడ తప్పు చేశాడు? సడన్గా వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేశాడు. ఇక్కడే మీకు సమీకరణం మారిపోయింది. ఇప్పుడు మన ప్రిపరేషన్ అన్నారు అనుకోండి, 10 రోజులు మాత్రమేనండి. మనము ఆపరేషన్ సింధూర్ అని మన వార్ రూమ్లో కూర్చున్నప్పుడు 10 days ప్రిపరేషన్ మాత్రమే. సో నేను మాట్లాడుతున్న డిజిటల్ వాల్ని ముందు మనము రెడీ చేసుకున్నాం. శత్రు దేశం నుంచి ఎటువంటి యుద్ధ విమానాలు, డ్రోన్లు, మిసైళ్ళు రాకూడదు. కానీ కొన్ని సందర్భాలు మన అనిల్ చౌహాన్ గారు, మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆయన ఏమంటున్నారు, మేము ఎన్ని విమానాలు పోగొట్టుకున్నాము అనేది కాదు, ఎందుకు వీటిని పోగొట్టుకున్నాము దీన్ని మీరు అంటే ఒక ప్లాన్ అండి. ఇక్కడ ఏమిటి, మనము డమ్మీ విమానాలు తయారు చేసి ఫస్ట్ తీవ్రవాద క్యాంపుల మీద దాడులు చేశాం. సో చేసిన వెంటనే పాకిస్తాన్ అన్నప్పుడు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఇవాళ కూడా ఫార్మిడబుల్ ఫోర్స్ అండి. ఎందుకంటే మన వద్ద 29 స్క్వాడ్రాన్స్ అంటే వాడి వద్ద 24 స్క్వాడ్రాన్స్ ఉంటాయి. అందులో అమెరికా వాడి F-16 ఉంటుంది, చైనా వాడి JF-17, JF-10 ఇలాంటి విమానాలు ఉంటాయి. ఇదే మామూలు కాదు, అవన్నీ కూడా అడ్వాన్స్డ్ మోడర్న్ మీకు ఫైటర్ జెట్సే. సో పాకిస్తాన్ ఏం తక్కువ తినలేదు, వాళ్ళ వద్ద అణు అస్త్రాలు కూడా ఉన్నాయి. కానీ మనము యుద్ధాన్ని నిర్వహించిన విధానాన్ని చూసారు అనుకోండి, మనము తీవ్రవాదుల మీద దాడులు చేశాము, మీకు పాకిస్తాన్ తన ఎయిర్ ఫోర్స్ను యాక్టివేట్ చేసింది. వాళ్ళు మన మిరాజ్ విమానాలను కొన్నిటిని టార్గెట్ చేశారు. అమెరికా వాడి రిపోర్ట్ ప్రకారం 3 విమానాలు కూలిపోయాయి. సో ఇక్కడ ఏంటి, మనము ఆపర్చునిటీ ఇవ్వాలి. పాకిస్తాన్ మీద యుద్ధము ప్రకటించాలి అంటే వాళ్ళు మా మీద దాడులు చేశారు, ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసేసాం. తరువాత మనం ఏం చేసాం, వరస పెట్టి పాకిస్తాన్ మీద దగ్గర 15 నుంచి 16 వాడి యుద్ధ విమానాలు, వాడి యొక్క ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, ఈ విమానాన్ని కూల్చాం. అంటే మీకు ద లాంగెస్ట్ ఫ్లై కిల్ అంటారండి. మన S-400 యొక్క మిజైల్ 300 కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళ విమానాన్ని కూల్చింది. ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు నష్టము అనేది వాడికి కలిగించగలిగాం. అవునా? అలాంటిది అమెరికా వాడు వీడు 1,00,000 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇన్ని F-35 విమానాలు, ఆ రేడార్ సిస్టమ్ ఎక్కడ ఖతార్లో ఉండేది 5,000 కిలోమీటర్ల వరకు కూడా మీకు చీమ కదిలినా కూడా ఇది పసిగట్టగలదు అన్నారు. టోటల్గా ఇరాన్ వాళ్ళ మిజైల్ పడింది, డ్రోన్ పడింది, టోటల్గా ధ్వంసమైంది. అలాగ ఎన్నో దేశాలలో ఉండే రేడార్ సిస్టమ్స్ ధ్వంసమయ్యాయి. సో ఇలా మీరు ఓవరాల్గా కంపారిజన్ చూసారు అనుకోండి, అమెరికా వాడు ఎంత కోల్పోయాడు, భారత్ ఎంత కోల్పోయింది, మనము శత్రువులకు కలిగించిన నష్టము ఏమిటి, అమెరికా వాడు ఇరాన్ చేతుల్లో ఎంత నష్టపోయాడు, వీడు ఏం డ్యామేజ్ చేశాడంటే చాలా మామూలు అండి. కానీ అమెరికా వాడు యుద్ధము చెయ్యలేక, ఒక ప్లానింగే లేక వెళ్ళి శుభ్రంగా ఇరుక్కుపోయాడు. అలా చూసినప్పుడు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఎలా అయ్యింది, ఆపరేషన్ సింధూర్ని మనం ఎలా నిర్వహించాము, ఎవరి ఎయిర్ ఫోర్స్ సుపీరియారిటీ అనేది ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. అమెరికానా భారత, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.